గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జూబ్లీస్ లో పై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. బోరబండ బస్సులో ఉన్న ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ఏ పార్టీపై మొగ్గు చూపిస్తా ఉన్నారు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకని? మాకు పింఛన్ వస్తుంది, నెలకు 2000 ఆయన చేసింది, వాళ్ళకే వేస్తాం. కాంగ్రెస్కి ఓటేస్తా అంటున్నారు. ఇక నవీన్ యాదవ్ గెలిపించుకుంటే మంచిగా డెవలప్ అవుతుంది అన్నట్టు అందరు జనాలు అనుకుంటున్నాను. కొన్ని విషయాలు అయితే కేసీఆర్ వరకే ఉంది. కేసీఆర్ అయితే మంచి చేస్తుంది. ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, పింఛను అది ఇది అని అన్నారు, ఏమీ రాలేదు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేస్తాం అంతే, మనదేముంది. ఈయన అని కాదు, ఆయన అని కాదు, ఈయన వచ్చినా అదే చేస్తాడు, ఆయన వచ్చినా అదే చేస్తాడు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో జూబ్లీస్లో పై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ జూబ్లీస్లో ఎలక్షన్లు మళ్ళీ రావడంతో ప్రజలందరూ కూడా మళ్ళీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఆలోచిస్తూ ఉన్నారా? ఎందుకంటే గతంలో పరిపాలించిన ఏదైతే పార్టీ ఉందో వారి సమస్యలను తీర్చిందా లేదా, లేకపోతే ఆ సమస్యల్ని అలాగే వదిలేసిందా, లేకపోతే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ అయినా వీళ్ళ సమస్యలు పరిశీలిస్తుందా లేదా? సో మెయిన్గా ఈ బోరబండ బస్సులో ఉన్న ప్రజెంట్ సో ఈ ఏరియాలో సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ఏ పార్టీపై మొగ్గు చూపిస్తూ ఉన్నారు? గత పాలనలో ఉన్న పార్టీపై ఇంకా మక్కువతోటి దానికే ఓటేస్తారా, లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త పార్టీ ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ని మా సమస్యలపై పోరాడేందుకు మళ్ళీ వీళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు కాంగ్రెస్ ఓటేస్తుందా, లేకపోతే గతంలో పాలించిన బీఆర్ఎస్కి ఓటేస్తుందా, లేకపోతే ఈ రెండూ కాదు అంటూ బీజేపీకి వెళ్తుందా? అసలు ఈ బోరబండలో వీళ్ళ సమస్య ఏంటి మెయిన్గా, వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? సో ప్రజల మాటలో విందాం, ప్రజల మధ్యలోకి వెళ్దాం. ఎందుకంటే ఆర్టీవీ మీకు క్లియర్ కట్గా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో దిగి ఒకసారి సర్వే చేయబోతూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, నాయకుల మాట పక్కన పెడితే అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజల అభిప్రాయం ఏంటి, ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్పై వారి సమస్యలు ఎంతవరకు సాల్వ్ అయినాయి, సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం. సో ప్రజల మధ్యలోకి వెళ్దాం, ప్రజల్లోకి వెళ్దాం, వారేమనుకుంటారో విందాం ఒకసారి రండి. సో సామాన్య ప్రజల దగ్గరికి వెళ్దాం. ఏంటంటే ఒక మహిళ ఉన్నారు, తను ఒక చెప్పులు కొడుతూ తన జీవనం సాగిస్తూ ఉందంటే తను ఎంత కష్టంలో ఉంటుంది. సో వారి మాటలు విందాం, కష్టాలు బయట పెడదాం. అమ్మ, ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నారు? సో మీ సమస్యలు, మీ కాలనీలు కానీ మీ ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి? కష్టం చేసి బతుకుతున్నాను అంతే. సో మీకు ఇంట్లో మీ సమస్యలు కానీ, మీ ఇంట్లో సమస్యలు, మీ ఏరియాలో మీకు ఇచ్చిన హామీలు కానీ అలాగే తీర్చడం జరిగిందా? ఎలా ఉంది? మీ రాజకీయ నాయకులపై మీ నమ్మకం ఎలా ఉందంటారు? ఏం లేదండి, అంత మంచిగానే ఉందంటే. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీపై మీకు మక్కువ ఉంది? అలాంటి ఏం అనుకోలేదండి. అంటే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారా, కాంగ్రెసా, బీజేపీ, దేనిపై ఉంది మీ అభిప్రాయం? ఏం అనుకోలేదండి. ఆ రోజు దేనికి ఏమంటే దానికి వేస్తాం అంతే. ఎందుకంటే ఎవరు చెప్తారు మీకు ఓటేమని అట్లా అని? ఎవరు చెప్పారు, మా ఇష్టం మాకు ఉంటుందండి, మా ఇష్టంతోనే వేస్తాం. ఇప్పుడు ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? మీ కాలనీలో సమస్యలు ఎంతవరకు సాల్వ్ అయినాయి అంటారు? కాలనీలో ఇప్పుడిప్పుడే రోడ్లు వేసారు, చాలా మటుకు సాల్వ్ అయినాయి. కాంగ్రెస్ రాజ్యాంగంలోనే అయితే చాలు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది ఈ ఏరియాలో, అప్పుడు సాల్వ్ కాలేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు వచ్చిన రోడ్లు వేసారా, అంతకుముందు గవర్నమెంట్ రోడ్ వేసిందంటారు? అంతకుముందు ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నప్పుడే చాలా మటుకు డెవలప్ చేసారు వాళ్ళు. ఆరోగ్యశ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేసారు. మీ కాలనీలో రోడ్లు ఉన్నాయి, వాటర్ సప్లై అన్నీ రెడీ, అన్నీ బాగానే ఉన్నాయా? బాగా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వేసారు రోడ్, సిమెంట్ రోడ్ వేసారు. కావాలంటే సైట్లో రాండి, నేను చూపిస్తాను. రైట్. నిజాలు మాట్లాడాలంటే ఇక్కడనే స్థానికంగా ఉన్న మహిళలకే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జనరేషన్ చూసే ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మీకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. సో దేనికి ఓటేద్దాం అనుకుంటారు? మీ సమస్యలు ఎలా ఉన్నాయి మీ కాలనీలో? మా సమస్యలు ఏమున్నాయి, మీరు ఎవరు చెప్తే వాళ్ళకే వేస్తాం. ఎందుకు మా మాట? ఎందుకంటే మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, దేనికి వేయాలని. చేసిరు కదా, మరి ఇచ్చారా మీకు? సో దేనికి వేద్దాం అనుకో, సార్ దేనికి వేస్తారు? చెప్తే వేస్తాం, ఎవరేం చెప్తే వేస్తాం, అంతేనా? మీరమ్మ, మీది దేనికి వేద్దాం అనుకుంటారు? రోజు ఏ పార్టీకి అంటే ఆ పొద్దున్న నుంచి ఏదానికి వేయాలనుకుంటున్నామో దానికే చేస్తాం. ఈయన అని కాదు, ఆయన అని కాదు, ఈయన వచ్చినా అదే చేస్తాడు, ఆయన వచ్చినా అదే చేస్తాడు. అందరు వచ్చిన ప్రపంచానికే చేస్తారు కదా బిడ్డ, అందరు బాగుండాలనే చేస్తారు, ఇక దానికే చేస్తాము. మీకు ఇప్పుడు పింఛన్ ఏమైనా వస్తూనే ఉన్నాయా? నాకు పింఛన్ అంటే గవర్నమెంట్ పింఛన్ వస్తుంది బిడ్డ. 1200 పింఛన్ అయితే రాదు, కానీ ఇక నాకైతే ఇల్లు, నాకు 2 బిడ్డలే, ఇక
ఇక నా బిడ్డ పరిస్థితి అట్లనే ఉన్నది. ఇప్పుడు 5 నెలలు పింఛన్ వస్తలేదు ఆమెకు. 2 పిల్లలు చదివించుకోవాలన్నా కష్టపడాలన్నా పొద్దున్న లేచిపోతుంది, రాత్రి 11 గంటలకు వస్తుంది. ఇక కష్టపడుతుంది, చదివిస్తుంది. ఎవ్వరు ఏం చేయలేదు బిడ్డ. గోపినాథ్ కూడా నా 2 పిల్లల 3 పిల్లలు వేసి నేను కాళ్ళ మీద పడ్డా, నాకేం చేయలే బిడ్డ. 10 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక ఎవరికి వేయాలంటే ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తాము. ఇవాళ దయ అంతే. నా బిడ్డకు ఒక అని నేను గోపినాథ్కు కాళ్ళ మీద వేసిన, నేను కాళ్ళ మీద పడ్డా కానీ 1 రూపాయి ఇయ్యలే. నాకు ఇవ్వకుంటే ఇవ్వకపోతే సార్ నా బిడ్డకి ఇంత కొలువు పెట్టిండ్రు అన్న. వచ్చిండు అప్పుడు ఇక్కడికి కమిటీ వరకు. అయితే నా బిడ్డ కొలువు పెట్టిండ్రు సార్. పర్వేటంది అయినా సరే ఇంత బతుకుతుంది అంటే కూడా సరే అమ్మన్నారు. ఎవరేం చేయలే బిడ్డ. కూలికి పోతుంది, 10,000 వస్తాయి, ఇల్లు నడుపుకుంటుంది, పిల్లలు చదివించుకుంటుంది, అంతే. ఇంకా ఏం లేదు బిడ్డ. మీరు ఇప్పుడు ఏం చెప్తారు? మీ సమస్యలు ఏం చెప్తారు? మాకు కూడా భర్తలు లేరు, నా కోడలికి లేరు, నాకు లేరు. మా ఆయన వస్తుందా? పెన్షన్ వస్తుంది, ఆమెకు నాకు వస్తుంది. ఇక బతుకుతున్నాం. నేను ఇంటికానే ఉంటాను. మా మనమరాలు ఒకటి ఉన్నది, కాలేజీకి వస్తుంది, వాళ్ళ అమ్మగా చదివించుకుంటున్నది. ఇక నాతేం లేవు ఇక పైసలు, పని లేదు, ఏం లేదు. కేసీఆర్కి వేస్తా. ఎందుకని? మాకు పింఛన్ వస్తుంది, నెలకు 2,000 ఆయన చేసింది, వాళ్ళకే వేస్తా. నేను ఎంతనే మాకు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేడు. ఇగో రోళ్ళు చూడు ఎట్లున్నాయి. కాంగ్రెస్ ఏం చేయలేడు. కాంగ్రెస్ మాకేం చేయలేడు. మాకేమో ఒక చీరలు ఇస్తాడు, చీరలు ఇయ్యడు, ఏమి ఇయ్యలే. మా కేసీఆర్ మాకు పింఛన్ చేసిండు, కిట్ ఇచ్చిండు నా మనమరాలు ఊడితే, అంతే. మేము ఆయన ఇయ్యలే, బతుకమ్మ చీరలు ఇయ్యలే. ఇప్పుడు సునీత అమ్మ ఇచ్చింది మాకు చీర. మీకు ఇచ్చారు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు బిడ్డ. 10 రూపాయలు కూడా రాలేదని చెప్తా, 5 రూపాయలు కూడా రాలేదు. ఎవరికి ఇచ్చిండ్రో ఎవరికి ఉన్నారో మాకేం తెలుసు. అంతే బిడ్డ. ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇస్తారంట, మరి గ్రూపులలో అయ్యని అంతేనా? గ్రూపులకి ఇచ్చారంటే మరి గ్రూపులకే అయ్యని వాళ్ళకే ఇస్తాం బిడ్డ. కేసీఆర్కి వేస్తాం ఆపదర్శన్. నేను ఏజ్ ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చింది, నేను ఆపదర్శన్ ఆయనకే వేస్తాను. నాకు వచ్చింది. విన్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక దగ్గర 3 మహిళలు చేరినా కూడా ఒక్కొక్కరికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరి సమస్య ఒకలా ఉంటుంది. సో పెద్దవాళ్ళు మాట్లాడినాం, ఇప్పుడు యంగ్స్టర్స్ మాట, వాళ్ళ మాట కూడా ఉందాం, వారేమంటారు. సో ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, స్థానికులుగా ఉన్నవారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జూబ్లీస్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, బై ఎలక్షన్స్. సో మీ కాలనీల సమస్యలు ఎలా ఉన్నాయి అండ్ మీ మద్దతు ఎవరికి ఉండబోతున్నారు, ఏ పార్టీకి ఉండబోతున్నారు? ఇప్పుడైతే సార్ చాలా మంచిగా అంతా బాగానే ఉన్నది. ఇక్కడ అయితే బోరబండ డివిజన్లో నవీన్ యాదవ్ అన్నకే అందరూ కాంగ్రెస్కే ఓటేస్తా అంటున్నారు. గత ఇప్పుడు 10 సంవత్సరము టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిర్రు. కొన్ని పనులు అయినా కొన్ని పనులు ఇంతవరకు కాలేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఉంది, ఇక నవీన్ యాదవ్ గెలిపించుకుంటే మంచిగా డెవలప్ అవుతుంది అన్నట్టు అందరు జనాలు అనుకుంటున్నాను. మరి చెప్పండి, ఇన్నాళ్ళుగా చూస్తూ ఉన్నారు మీ కాలనీలో సమస్యలు ఎలా ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? అంతే ఉన్నాయి సమస్యలు, ఏమీ మార్పు అనేది ఏం లేదు, అట్లనే ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్, బీజేపీ 3 పోటీలోకి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీస్ రావడంతో. మరి ఈసారి ఎవరికేద్దాం అనుకుంటారు ఓటు? అంటే ఎవరికి ఉంది మీ నమ్మకం? అంటారు మా నమ్మకం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గెలిచాడు కాబట్టి ఇంకా ఆయనకే వేయాలి కదా. మళ్ళా వేరే వాళ్ళకి వేస్తే ఇది వేరే అయిపోతుంది కదా. సో మరి మీకు చెప్పిన మీకు హామీలు అయితే ఏమైనా, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చిందా మీకు, లేకపోతే ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఏమి ఇవ్వలేదు. ఏమేమి చెప్పిందంటారు మీకు? ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, మళ్ళా పింఛను అది ఇది అని అన్నారు. ఏమీ రాలేదు ఇప్పటి వరకు మాకైతే. ఇంటి పరంగా కానీ మీ కాలనీ పరంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇక్కడ? ఇప్పటి నుంచో మీరు చెప్తున్నా కూడా పట్టించుకున్న సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇక అదే రోడ్లు సమస్యలు. మంచిగా వాన పడ్డా కానీ ఇక ఇవన్నీ పొల్లులు అయిపోయినాయి రోడ్లు. వాన పడితే ఫుల్గా మోకాల దాకా నీళ్ళు వస్తూ ఉంటాయి. అవి పట్టించుకున్నది ఎవరు లేరు, అంతే. సో ఇదే పదంగా 2 పార్టీలు కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉంది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, అదేవిధంగా బీజేపీ కూడా పోటీలోకి దిగింది. సో ఎందుకంటారు మళ్ళీ కాంగ్రెస్కి వేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? మరి ఇప్పుడు తనే కదా ఇప్పుడు పరిపాలిస్తుంది ఆయన కాబట్టి ఇప్పుడు ఆయనకి వేయకుండా మళ్ళీ వేరేగా వేసినా కానీ తప్పకుండా వేయాల్సిందే. మరి ఇక ఆయన్నే గెలిపియాలి కదా. మరి ఇప్పుడు
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అదే ఉంది కాబట్టి ఈ ఏరియాకి వేరేది చూసుకుంటే బాగుండదు కదా మళ్ళీ అలా అని. స్థానికంగా ఉంటా ఉన్నారు, ఎన్నేళ్ళుగా ఉంటా ఉన్నారు. సో మీ కాలనీలో సమస్యలు ఏమున్నాయి అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన మీకు హామీలు కానీ ఎలా ఉన్నాయి, మీ సమస్యలు ఏమున్నాయి, మెయిన్ ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటారు? సమస్యలు ఉన్నాయి మాకు కూడా కొన్ని. మరి ఎవరు చేస్తారు ఓట్లు ఎలా తెలియదు మాకు కూడా, మరి ఎవరు గెలిస్తే ఎవరు ఏం చేస్తారు. సో ఇప్పుడు ఎవరికి చేయబోతున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ సార్, బీఆర్ఎస్ సార్, బీజేపీ, మీ మద్దతు ఎవరు ఉండకపోతుంది? ఎందుకంటే అన్ని పాలనలు కూడా చూసుకుంటూ వచ్చారు, అన్ని వాళ్ళు చెప్పే మాటలు, నాయకుల మాటలు వింటా ఉన్నారు. సో మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది అంటారు? కొన్ని విషయాలు అయితే కేసీఆర్ వరకే ఉంది. కేసీఆర్ అయితే మంచిగా చేసింది మాకు. అంటే మా గవర్నమెంట్లు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, మారుతున్నాయి. సో మీ కాలనీలో ఇక్కడే ఉన్న సమస్యలు ఏంటి, ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి మీకు ఇక్కడ? కాలువ గురించే మాట్లాడుతున్నాం, నీళ్ళ గురించి, కాలువ గురించి. తెలంగాణ బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, దేనికి మీ మద్దతు? మనం ఇప్పుడు అలా వేస్తాం, మరి అవి ఎటు పోతాయో తెలియదు. ఇప్పుడు ఇది 3వసారి మేము దీని గురించి చేస్తున్నాం, పట్టింపలేదు. ఏ పార్టీకి వేస్తావు? ఇక దేవుడు ఎట్లా చూపెడితే అట్నే. మీకు వస్తున్నాయి పింఛన్ అన్నీ వస్తున్నాయా? పింఛన్ వస్తుంది. వస్తుందా? విన్నారు కదా ప్రజల మాటల అభిప్రాయం ఎలా ఉందో. సో పెద్దవాళ్ళ మాటలు వింటా ఉంటే అన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చాం కాబట్టి వారి అభిప్రాయాలు వారు ఎప్పటి నుంచి చేస్తున్నారో, ఏదైతే పార్టీ ఉందో దానికి వేస్తూ అంటా ఉన్నారు. మరికొంతమంది అయితే ఏదైతే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఓటేస్తేనే మాకేమైనా పనులు జరగాలన్నా జరుగుతాయి, మళ్ళీ కొత్త పార్టీకి ఓటేస్తే ఈ ఎమ్మెల్యేస్కి వాళ్ళు ఫండ్ రిలీజ్ చేయరు కాబట్టి మా పనులు ఆగిపోతాయి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆర్టీవీ మీకు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అయితే చూపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్థానికంగా ఎలాంటి టాక్ వస్తూ ఉంది, ఎవరికి ఓటు వేయాలి, వీరి సమస్యలు ఏంటనేది మీరు ఇప్పుడు వారి మాటల్లోనే విన్నారు కాబట్టి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ అజర్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.